కేసీఆరే. ఇలా మీ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారంటే ఇలా కేసీఆర్ గారు మా గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకోగలుగుతా ఉన్నారు. ఈరోజు బంజారా హిల్స్ లో పేరేమో బంజారా హిల్స్, కానీ ఆడ గుంటడి జాగ లేకుండా మనకు కేసీఆర్ గారు ఎకరం జాగ ఇచ్చి బంజారా హిల్స్ లో అద్భుతమైన బంజారా భవన్ కట్టి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కూడా మన కేసీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. తండాలు గ్రామ పంచాయతీలు కావాలని మా రాంబల్ నాయక్ ఆధ్వర్యంలో పాత రోజుల్లో LHPS పెట్టి దశాబ్దాలు పోరాడిండ్రు, కానీ ఎవరు చేయలే. కేసీఆర్ గారు మాట ఇచ్చిండు, తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా రాజ్యంలో మేమే పాలించుకుంటామనే విధంగా మీ నినాదాన్ని నిజం చేసింది కూడా ఈ రోజు కేసీఆర్ గారు. అంటే ఇలా అన్ని సమస్యలు పరిష్కారమైనవి. ఒకనాడు ఎండాకాలం వచ్చిందంటే మంచినీళ్లు లేక ఈ అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని దూరం పోవాల్సిన పరిస్థితి. ఆ ట్యాంకర్ల వెనుకపోయి బిందెలు కొట్లాడితే సొట్టలు పడే పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్లా పెట్టిండు. ఇలా స్వచ్ఛమైన నీళ్ళిచ్చి ఏ అక్క చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసింది కేసీఆరా కాదా? మీరు ఓట్లు వేసి మీ చేతులు నొప్పి పెట్టినాయి తప్ప మంచినీళ్ళు ఇచ్చిన నాయకులు లేడు. నీళ్లు ఇచ్చింది ఒక్కడే కేసీఆర్. తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్. 10% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. చాలా మాటలు చెప్తే మీరు నమ్మిండ్రు. 10 ఏళ్ళు కేసీఆర్ మంచిగానే చేసిండు, కానీ వీళ్ళేదో మరి తులం బంగారం ఇస్తారట కదా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా, 2 లక్షలు మాఫీ చేస్తారట కదా, ఇట్లా 2500 ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినాం మనం. అంటే ఏమైంది? ఈరోజు రేవంత్ రెడ్డి ఏడాదినర్థం పరిపాలన అయిపోయింది. ఏడాదినర్థం రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం అంతా ఆగమాగం, అంతా ఆగమాగం అయిపోయింది తెలంగాణ. ఒక్కటన్నా చక్కగా ఉన్నదా? ఏ ఒక్క స్కీమ్ అన్నా అమలైందా? ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా ప్రజలకు అందుతున్నదా? ఇలా దయచేసి మీరు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే అసెంబ్లీ బయట అబద్ధాలు చెప్తాడు, అసెంబ్లీ లోపల కూడా అబద్ధాలు చెప్తాడు. ఒక్కటన్నా మాట మీద నిలబడాడు. ఇప్పుడే సబితక్క చెప్పింది, మేము గతంలో రుణమాఫీ ఏమైందా అని గట్టిగా పెట్టుకున్నాం. పడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. అన్ని ఒక్క దేవుడు కాదుగా, కనబడ్డ దేవుడి మీద అల్ల ఒట్టు పెట్టిండు. మా అక్క అన్నట్టు గండి మైసమ్మ మాత్రం తప్పించుకున్నది. ఆ గండి మైసమ్మ అనుకున్నట్టుంది, ఈయన వచ్చి నా మీద ఒట్టు పెట్టడేమో అనుకున్నట్టుంది. ఈ దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడా? ఏం చెప్పిండు? 15 ఆగస్టు కల్లా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టిండు, జహంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టిండు, చర్చి మీద ఒట్టు పెట్టిండు, మరి అలా శివుని మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. కానీ ఇవాళ రుణమాఫీ అయిందా? ఇవాళ సగం మందికి కూడా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ కాలే. ముఖ్యమంత్రి కదా, ఆయన మాట నమ్మిండ్రు. 2 లక్షల మీదున్నోళ్ళు ఆ మీద డబ్బులు కట్టుండ్రి, ఒక్క క్షణంలో మీ రుణం మాఫీ చేస్తా అన్నాడు. పాపం ఆయన మాట నమ్మి కడితే ఇవాళ రైతులకు రుణమాఫీ కాలే, అప్పుల మీద పడ్డాయి. ఇలా ఆగమాగం అవుతున్నారు. పాపం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వేమంటావు? మాట మాట్లాడితే నేను పాలమూరు బిడ్డను అంటావు, నల్లమల అడవుల్లోకి వచ్చిన అంటావు. మరి నల్లమల అడవులకి వచ్చినవైతే 2 లక్షల రుణమాఫీ విషయంలో నీ నిజాయితీ ఏమైంది? పాలమూరు బిడ్డవైతే నీ పౌరుషం ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు ఎంతో బాధపడుతుంటే నువ్వు ఇవాళ ఎగబెట్టి మోసం చేసినావు. కొద్దిగంత చేసిండు. ఏం చేసిండు ఆ కొద్దిగంత మీకు కూడా అర్థం కావాలి. వానకాలం రైతు బంధు పైసలు 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మన వానకాలం రైతు బంధు పడాలా వద్దా? పడ్డదా? అవి 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మొన్న యాసంగిలో 3-4 ఎకరాల దాకా వేసిండు, అందులో ఒక 4,000 కోట్లు ఎగ్గొట్టిండు. అవి ఇవి కలిపితే 13,000 కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండు. ఈ 13 తీసుకుపోయి కొంతమందికి రుణమాఫీ చేసి ఇక నేను చేసిన అంటాడు. నువ్వు చేసిందేమున్నది? రైతు బంధు ఎగ్గొట్టినావు,
పావుల మందికి రుణమాఫీ చేసినావు, బారన మందికి రుణమాఫీ కూడా ఎగ్గొట్టినావు. మీరు యాద్ చేసుకోండి. కేసీఆర్